అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన ఎర్రకోట సమీపంలోని కారు పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన వెనుక అసలు సూత్రధారి డాక్టర్ హ్యాండ్లర్ అయినటువంటి ఉమర్ నబీ పాత్ర ఉన్నట్లు తాజాగా నిర్ధారణ అయిపోయింది. పేలుడు జరిగినటువంటి కారును ఉమర్ నబీనే నడిపినట్లుగా పక్కా ఆధారాలు బయటపడ్డాయి. సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఉమర్ను స్పష్టంగా గుర్తించగలిగారు. ప్రాథమిక విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమర్ నబీకి ఉగ్రవాద ముఠాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తాజాగా విచారణలో తేలింది. అలాగే ముఖ్యంగా ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్లో పట్టుబడ్డటువంటి ఉగ్రవాదులతో కూడా ఉమర్కు లింకులు ఉన్నట్లుగా అధికారులు కనుగొన్నారు. ఫరీదాబాద్ నుంచే పారిపోయి వచ్చి ఉమర్ ఢిల్లీలో ఈ పేలుడుకు పాల్పడినట్లుగా విచారణలో వెల్లడైంది. దీంతో కారును నడిపింది ఉమరే కాబట్టి పేలుడులో అతడు మరణించి ఉంటాడని కూడా అధికారులు అనుమానించారు. ఈ విషయాన్ని ధృవీకరించుకోవడానికి పుల్వామాలో ఉన్న ఉమర్ తల్లి దగ్గర నుంచి డిఎన్ఏ నమూనాలను తీసుకున్నారు. తాజాగా వచ్చిన డిఎన్ఏ పరీక్షల రిపోర్ట్లో కారు నుంచి లభ్యమైన డిఎన్ఏ ఉమర్ నబీదేనని కూడా స్పష్టంగా తేలింది. దీంతో పేలుడు జరిగేటువంటి సమయానికి ఉమర్ నబీ వాహనంలోనే ఉన్నాడని, పేలుడులోనే మరణించాడని కూడా అధికారులు అధికారికంగా నిర్ధారించారు. దీంతో ఆ ఉగ్రవాది కారులోనే సమాధైనట్టుగా కనిపిస్తుంది మనకు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఈ కారు పేలుడు ఘటన పైన కేంద్ర నిఘా వర్గాలు మరో ఆసక్తికరమైనటువంటి ప్రాథమిక అంచనాను విడుదల చేశాయి. ఇది ఉగ్రదాడే అయినప్పటికీ పక్కాగా ప్లాన్ చేసినట్లుగా జరగలేదని చెబుతున్నారు. వాస్తవానికి నిందితులు దీనికంటే పెద్ద బ్లాస్ట్ను ప్లాన్ చేసినట్టుగా నిఘా వర్గాలు అంచనా వేశాయి. అయితే ఈలోగా హర్యానాలోని ఫరీదాబాద్లో సుమారు 2900 కిలోల భారీ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలు నిందితుల్లో తీవ్ర భయాన్ని సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న పేలుడు పదార్థాలను వదిలించుకోవాలని లేదా అత్యవసరంగా తరలించాలని నిందితులు ప్రయత్నించి ఉండవచ్చని కూడా చెప్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఎర్రకోట వద్ద సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు అది పేలిపోయిందా లేకుంటే ఆ వ్యక్తి కావాలనే దొరికిపోతాడనేటువంటి భయంతో, ఇక పోలీసులకు దొరికిపోతామనేటువంటి భయంతో పేల్చేసుకున్నాడా అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. బట్ ఇది అనుకున్నటువంటి ప్లాన్ అయితే కానట్టుగానే తెలుస్తుంది. ఇంకా భారీ మొత్తంలో ప్రజలని ఈ యొక్క పేలుడు ధాటికి బలియాలని చెప్పేసి అనుకున్నారు ఈ ఉగ్రముఖలు, ఈ యొక్క కుట్రదారులు. వీరంతా కూడా చాలా కాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక పక్కా ప్రణాళికతో ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వీరంతా కూడా ఉగ్ర సభ్యులుగా మారి, పాకిస్తాన్ ఏజెంట్లుగా మారి, అక్కడి నుంచి అనేక డబ్బులు కానీ రసాయనాలు వీటన్నిటిని కూడా దిగుమతి చేసుకుంటూ ఇక్కడున్నటువంటి ప్రజలను పూర్తిగా ఇక్కడున్నటువంటి వారిని భయాందోళనకు గురి చేయాలి, మన దేశాన్ని అల్లకల్లోలను సృష్టించాలి, మన దేశంలో ఎక్కడైతే అలజడి సృష్టించాలని చెప్పేసి భావించుకున్నారో వీళ్ళంతా కూడా అక్కడ పూర్తిగా భద్రతా బలగాలు వీటిని నిర్వీర్యం చేసి వారి యొక్క ఆట కట్టించడంతో తీవ్ర భయాందోళనకు గురైనటువంటి మిగిలిన ఈ యొక్క వ్యక్తి ఉమర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చేయాలో అర్థం కాక పార్కింగ్ దగ్గర కూడా 3 గంటలు ఆగాడంట. మనకు స్పష్టంగా కనపడుతుంది. చెప్పారు కూడా ఈ పేలుడుకి సంబంధించి దానికంటే ముందు 3 గంటలు పార్కింగ్ దగ్గర కారులో అక్కడ ఆగాడు. ఏం చేయాలి దొరికిపోతాం ఎలా అని చెప్పేసి అక్కడి నుంచి కారులో బయలుదేరినట్టుగా కనపడుతుందని అన్ని రకాల ప్రయత్నాలు చేసి అనుకున్న ప్లాన్ విఫలమైపోయింది. భారీ ఎత్తున పేల్చేద్దాం అనుకున్నారు, కానీ పూర్తిగా భద్రతా బలగాలు 2900 కిలోల పేలుడు రసాయనాలను పట్టేసుకున్నారు. వీళ్ళ ప్లాన్ అమలు కాకముందుకే ఇంకా ఏం చేయాలో అర్థం కాక కారులో ఉన్నటువంటి ముడి సరుకుతోనో లేకుంటే ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నటువంటి బ్లాస్ట్కి సంబంధించిన ఐటమ్స్తోనో కారులో బయలుదేరినటువంటి ఆ వ్యక్తి సిగ్నల్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని కావాలని పేల్చారా లేకుంటే ఆత్మాహుతి దాడిగా భావించి పేల్చారా లేకుంటే ఆటోమేటిక్గా అది పేలిపోయింది అన్నదైతే దర్యాప్తులో తేలాల్సి ఉంది మిగతా వారిని పట్టుకున్న తర్వాత. కానీ ఈ పేలుడైతే సంభవించింది, దీంట్లో కూడా నష్టమైతే జరిగింది. 12 మంది దాకా అక్కడ ప్రజలైతే మరణించడం జరిగింది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో కూకటి వేళ్లతో ఈ ఉగ్ర ఆనవాలను ఉగ్రమూకలను పట్టేసుకొని వారి ఆట కట్టించేందుకైతే ఇప్పుడు భద్రతా దళాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయి. ఆ అన్వేషణ కూడా కొనసాగిస్తుంది. దీంట్లో ఈ విచారణలోనే అనేక అంశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇంకా చాలామందిని కూడా ఈ యొక్క దర్యాప్తులో వారిని పట్టుకొని శిక్షించేటువంటి అవకాశం కూడా ఉంది.